జై శ్రీరామ్. మన యూట్యూబ్ సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక కథ గురించి కాదు, ఒక మహాకావ్యం గురించి నేర్చుకుందాం. ఇది కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, ధర్మ అధర్మాల మధ్య జరిగిన ఒక పోరాటం. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన నేటికి మన జీవితాలకు ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మీకు తెలుసా? ఎక్కువ లేకుండా మనం ఈ రోజు నుంచి మంచి వీడియోలతో ముందుకెళ్ళిపోదాం. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ముందు వస్తుంటాయి. సపోర్ట్ చేస్తూ చూడండి. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అమర్ ది వరల్డ్. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ప్రపంచంలోని అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. ఇందులో ఉన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఉన్నది ఇందులో లేనిది అంటూ ఏదీ లేదు. పాండవుల ధర్మం, కౌరవుల కుతంత్రం, భీముడి ప్రతిజ్ఞ, కర్ణుడి త్యాగం, వీటన్నిటిని మించి కురుక్షేత్ర రణరంగం, స్వయంగా పరమాత్మే బోధించిన భగవద్గీత. వీటన్నిటి గురించి తెలుసుకున్నప్పుడే మనందరికీ మన భాష, ప్రజల్లో మనం ఉండే తీరు మారుతుంది. ఈ రోజు నుంచి మనం మంచి ప్రయత్నాల గురించి మాట్లాడుకుందాం. జై హింద్, జై శ్రీరామ్. ముందుకు సాగిపోదాం. ఒకే రక్తం, ఒకే వంశం, కానీ ప్రపంచం చూడని మహాయుద్ధం. అసలు ఈ కురుక్షేత్ర రణరంగానికి విత్తనం ఎక్కడ పడింది? పాండవులు, కౌరవులు వేరు కాదు. వీరంతా ఒకే వంశ వృక్షానికి చెందిన కొమ్మలు. ఆ మూలాలను వెతుకుతూ వెళ్తే మనకు కనిపించేది భారత వంశం. మరి అది కురువంశంగా ఎలా మారింది? శాంతను మహారాజు పాత్ర ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రవంశం నుండి భారత వంశం. దుష్యంతుడు, శకుంతల. ఈ వంశంలో అత్యంత పరాక్రముడైన రాజు దుష్యంతుడు. ఆయనకు శకుంతలకు జన్మించిన కుమారుడే భరతుడు. భరతుడు ఈ దేశాన్ని మొత్తం పాలించాడు. ఆయన పేరు మీద ఈ వంశానికి భారత వంశం అని, మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. భారత వంశం నుండి కురువంశంగా ఎలా మారింది? భరతుడి తర్వాత కొన్ని తరాలకు అదే వంశంలో కురు మహారాజు జన్మించాడు. ఆయన ఎంతో గొప్ప తపస్వి మరియు పాలకుడు. ఆయన పేరు మీదనే ఆ వంశానికి కురువంశంగా పిలబడింది. అంతేకాదు, ఆయన సాగు చేసిన భూమి పేరు కురుక్షేత్రం. అందుకే ఆ యుద్ధానికి ఆ పేరు వచ్చింది. శాంతను మహారాజు అసలు కథ ఇక్కడే మొదలైంది. కురువంశంలో ప్రతిభుడైన రాజుకు శాంతనుడు జన్మించాడు. మహాభారత యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఈయన కాలం నుండే మొదలయ్యాయి. కుటుంబ విభజన రేఖ 1. శాంతనుడు, గంగాదేవి. వీరికి జన్మించిన 8వ కుమారుడే దేవరథుడు. ఈయనే భీష్ముడు. శాంతనుడు మరియు సత్యవతి. భీష్ముడు తన తండ్రి కోసం రాజ్యం వదులుకొని భీష్మ శబ్దం చేశాడు. దీనివల్ల సత్యవతి కుమారులైన చిత్రవీరుడు, విచిత్రవీరులు రాజులయ్యారు. ఒకే వంశం 2 కుటుంబాలుగా, పాండవ, కౌరవ. విచిత్రవీరుడికి సంతానం లేకపోవడంతో వ్యాస మహర్షి అనుగ్రహంతో 3 జన్మించారు. 1 ధృతరాష్ట్రుడు, పెద్దవాడే కాని అంధుడు. ఈయన పిల్లలే కౌరవులు 100 మంది. 2 పాండురాజు, చిన్నవాడే కాని రాజయ్యాడు. ఈయన పిల్లలే పాండవులు 5. 3 విదురుడు, నీతిమంతుడు మరియు మంత్రి. హస్తినాపురానికి మంత్రి విదురుడు. చూసారుగా, భరతుడి పేరుతో మొదలైన కురు మహారాజా పేర్లతో స్థిరపడిన ఈ వంశం ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులు మరియు పాండురాజు కొడుకులు పాండవులు అనే 2 కుటుంబాలుగా విడిపోయింది. అన్నదమ్ముల మధ్యన ఉండాల్సిన అనురాగం కాస్త అధికారమైన ఆశ వల్ల అగ్నిలా మారి కురుక్షేత్రానికి దారితీసింది. మానవాళికి మహాభారతం ఏం నేర్పిస్తుందో మాట్లాడుకుందాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు ధర్మమే గెలుస్తుందని మహాభారతం చెబుతుంది. కౌరవుల దగ్గర అపారమైన సైన్యం, సంపద ఉన్నప్పటికీ ధర్మం పాండవుల వైపే ఉంది కాబట్టే విజయం సాధించారు. నేర్చుకోవాల్సింది, మనం ఎంచుకున్న మార్గం సరైనదైతే విజయం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది. నోట్ దిస్ పాయింట్. స్నేహం అంటే ఏమిటి? మహాభారతంలో 2 రకాల స్నేహాలు కనిపిస్తాయి. 1 కృష్ణ అర్జునుల స్నేహం, సరైన మార్గంలో నడిపించేది. 2 కర్ణ దుర్యోధనుల స్నేహం, తప్పని తెలిసిన స్నేహితుడి కోసం ప్రాణాలు ఇచ్చేది. నేర్చుకోవాల్సింది, ఒక మంచి స్నేహితుడి జీవితాన్ని మారుస్తాడు. ఒక తప్పుడు స్నేహం వినాశనానికి దారితీస్తుంది. కోపం మరియు అసూయ వల్ల కలిగే నష్టం ఇదే. దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయ, ద్రౌపది వస్త్రాభరణం సమయంలో కౌరవుల ప్రవర్తన, ఇదంతా వంశనాశనానికి కారణమయ్యాయి. నేర్చుకోవాల్సింది, విచక్షణ కోల్పోయి చేసే పనులు భవిష్యత్తులో తీరని నష్టాన్ని మిగిలిస్తాయి. మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. భీష్ముడి ప్రతిజ్ఞ, ధర్మరాజు జూదం ఓడిపోవడం, ఇవన్నీ మాట ఇస్తే లేదా పందెం కాస్తే వచ్చే చిక్కులను చూపిస్తాయి. నేర్చుకోవాల్సింది, ఆలోచించకుండా ఇచ్చే మాట లేదా తీసుకునే నిర్ణయం మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. మిత్రులారా, మహాభారతం మనకు నేర్పించే గొప్ప పాఠం ఒకటే, యతో ధర్మస్థో జయ. అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. మన లోపల కూడా ఒక కురుక్షేత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మంచికి చెడుకి మధ్య ఆ పోరాటంలో మన ధర్మం వైపే నిలబడితే మనల్ని నడిపించే శ్రీకృష్ణుని మన తోడు ఉంటాడు. కర్మ సిద్ధాంతం, ఎవరు చేసిన పాపపుణ్య ఫలాలను వారే అనుభవించాలి. యుద్ధం తర్వాత పాండవులు కూడా ప్రశాంతంగా ఉండలేకపోయారు. వారు కూడా ఎన్నో కోల్పోయారు. నేర్చుకోవాల్సింది, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అమర్ ది వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఇంతటితో నా పాత్ర ముగిసింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్.